రేవంత్ రెడ్డికి భయం అయ్యి రాత్రే వెళ్ళిపోయాడు ఢిల్లీకి. ఎందుకు వెళ్ళిందంటే అక్కడ సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళందరూ అలా గాంధీ ఫ్యామిలీ ఉన్నది కదా, వాళ్ళకి ముట్టాలి కదా, బ్యాగులు ముట్టాలా, ఇడేమో రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ఆంధ్రాకు పంపించాలా. ఇదే పాలన నడుస్తుందా? అది భయంగా కాదు. అరే రేవంత్ రెడ్డికి ఎన్ని రోజుల ముందు చెప్పినాం? 5వ తారీఖు చెప్పినాం. ఈరోజు ఎంత తారీఖు? 8. ఈరోజే వెళ్ళాలా రేవంత్ రెడ్డి? నిన్న రాత్రే వెళ్ళాలా? రేవంత్ రెడ్డికి భయం కాదా? అంటే మా దగ్గర వాస్తవం ఉంది, ఆడ వాస్తవం లేదు కదా. అది వాస్తవం ఉన్న దగ్గరనే రాజకీయ నేతలు, రాజకీయ నాయకులు, రాజకీయ ప్రజలు అందరూ ఉండేది వాస్తవం దగ్గర. వీళ్ళ దగ్గర ఏం పని ఉంది? నిన్న మెదక్ నియోజకవర్గం జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా చెప్పుకోవడం, అరే హరీష్ అన్న ఆఫీస్ మీద ముట్టడి చేద్దాం, మైనంపల్లి రోహిత్ చెప్తాడంట ముట్టడి చేద్దాం, కార్లు పెట్టండి, ఇది పెట్టండి, అది ఎందుకు అవసరమా? భయమా మీకు? ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు? ఎన్నిసార్లు పోతావు ఢిల్లీకి? ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాయి తెచ్చి పెట్టింది ఉందా రేవంత్ రెడ్డి? నేను సూటిగా అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే ముందు నీ ఓకా తేడా నుండి ఉంది. 2009లో నేను రాజీనామా చేస్తాను, నేను ఓడిపోతే రాజీనామా చేస్తాను. రాజీనామా చేసినావు? ఈ స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని రైతులకు న్యాయం చేసింది. ఎవరు చెప్పారు? ఆ మంత్రులు ఉన్నారా? ఆ మంత్రులు ఇప్పుడు మాట్లాడింది రేపు పొద్దున కరెక్ట్ మాట్లాడారు కదా మంత్రులు. ఎందుకు? నేనే ఎగ్జాంపుల్, నన్నే తీసుకోండి. నేను షేర్లింగంపల్లి ఉంది, షేర్లింగంపల్లిలో డబల్ బెడ్రూమ్ గురించి ఒక చిన్న విషయం గురించి నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా. ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న పక్కన మనిషి ఒక 50,000 నీకు పట్టా ఇప్పిస్తా అంటే అది కరెక్టేనా? అంటే కాంగ్రెస్ ఎట్లా అయిపోయింది? ఇక్కడ డబ్బులు కావాలి, ఫలితం లేకుండా అయింది. ఏది కేసీఆర్ హయాంలో ఏడైంది చూపెట్టండి. నేను ఉన్నా కదా కేసీఆర్ హయాం నుండి. ఇదే కాంగ్రెస్ నాయకులకి నాలుగు ఎట్లు తిరుగుతుందో అట్లా మాట్లాడడం కాదు, వాస్తవం ఒకటి చెప్తున్నా. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, మీ నాన్న వస్తాడా లేకపోతే నువ్వు వస్తావా అన్నాడు కదా. నిజంగా కేటీఆర్ వచ్చిండు, నువ్వెందుకు రాలే? మొన్న రామ్మోహన్ రెడ్డి మాట్లాడిండు, మేము ఛాయ్కి నేనే పెట్టుకుంటా, అన్నీ నేనే పెట్టుకుంటా. ఏడాడు ఫస్ట్ ఆడేడి? ఆడు మాట్లాడాలి కదా, ఆడు రావాలి కదా. రామ్మోహన్ రెడ్డి మాట్లాడాను కదా, రామను నేను ఈయన ఉంటాం, మేము ఈయన ఉంటాం, సాయంత్రం వరకు ఉంటా. రేవంత్ రెడ్డి సవాల్ చేశాడు, ఆయన సవాల్ చేసిన వ్యక్తి రాలేదు. ఏం చెప్పారు బీఆర్ఎస్ గారు? అది భయం. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డికి భయం. కేటీఆర్ వచ్చినా, కేటీఆర్ కుటుంబం వచ్చినా, కేసీఆర్ కుటుంబం వచ్చినా ఆయనకు భయం ఏంటంటే, అరే ఇల్లు నన్ను తీసేస్తారా. ఇది ఆడే మొన్న అన్నాడంట. ఏమన్నాడు? అది ఇది ఒక్కసారి గెలిచినాం, మళ్ళీ ఒకసారి మనం రాము, 10 ఏళ్ళు మన మూల పడిపోతుంది, ఇంకా మనం రాము, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసింది, ఎందుకు వేసినాం రా అని ఓట్లు బాధపడతారు. నిన్న బాత్రూంలో గడిపిస్తారు విద్యార్థులతోటి. ఎంత దారుణమా అది.